అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. జూలై 26, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 891 సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం రాసి ప్రేక్షకుల్ని రాయక నిర్మాతల్ని ఏడిపించిన వాడు. 3 అక్షరాలు రావాలన్నారండి. ఆత్రేయ కవి గారి పేరు ఇక్కడ సరిపోతుందండి. ఆత్రేయ అని రాస్తే చాలండి. తర్వాత 2 నిలువు కడుపు నిండాక దేహం ఇచ్చే సంకేతం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు త్రే ముందే వచ్చేసింది కాబట్టి త్రేన్పు సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం ప్రసవం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి కాన్పు సరిపోతుందండి. తర్వాత 1 నిలువు గగనం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి 2 అక్షరాలుగా ఆకా వచ్చేసింది కాబట్టి ఆకాశం సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం కవి అనగా డాష్కి అటు ఇటు నిలిచి కాపు కాసేవాడు అన్నాడు శ్రీశ్రీ. 4 అక్షరాలు రావాలన్నారండి. కవి అనగా కష్టజీవికి అటు ఇటు నిలిచి కాపు కాసేవాడు అన్నారు శ్రీశ్రీ. కాబట్టి 3 అడ్డం కష్టజీవి సరిపోతుందండి. తర్వాత 3 నిలువు కేసీఆర్ తనయ. 3 అక్షరాలు రావాలన్నారు. కేసీఆర్ తనయ అంటే కూతురు పేరండి. కవిత సరిపోతుందండి. మనకు కా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 8 అడ్డం డాష్ నారాయణ రెడ్డి కమ్యూనిస్టు యోధుడు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వి 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రావి నారాయణ రెడ్డి గారి పేరు ఇక్కడ సరిపోతుందండి. రావి అని రాస్తే చాలండి. తర్వాత 8 నిలువు గతంలో చేరా గారు చే డాష్ రాశారు. 3 అక్షరాలు రావాలి. రాతలు సరిపోతుందండి. మనకు రా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 11 అడ్డం సదా ఎల్లవేళలా. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2వ అక్షరంగా తా 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి సతతము సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం ఆలోచనలు అభిప్రాయాలు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భావాలు సరిపోతుందండి. మనకు లు 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 11 నిలువు తెలుగు ఛాలెంజ్. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా వా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి సవాలు సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం చెట్టు డాష్ జంట పదం. 3 అక్షరాలు రావాలన్నారు. చెట్టు చేమలు జంట పదాలండి. మనకు లు 3వ అక్షరంగా వచ్చేసింది. తర్వాత 19 నిలువు భానమతి లాంటిదే. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు చే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చేతబడి సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం అతనే. 2 అక్షరాలు రావాలన్నారు. తనే అని రాస్తే సరిపోతుందండి. ఇక్కడ మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది. తర్వాత 15 నిలువు డాష్ సత్యభామనే అంటుంది భామా కలాపం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భామనే సత్యభామనే అనే పదం మనకి ఇక్కడ భామనే అన్న పదం మనం 15 అడ్డం 19 అడ్డం 23 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతగదే పూర్తయిపోతుందండి. తర్వాత 31 అడ్డం పాఠశాల తిరగబడింది. 2 అక్షరాలు రావాలన్నారు. బడి సరిపోతుందండి కానీ తిరగబడింది అన్నారు కాబట్టి 31 అడ్డం డి బా అని వస్తుందండి. తర్వాత 32 నిలువు భారం. 3 అక్షరాలు రావాలన్నారు. బరువు సరిపోతుందండి. ఇక్కడ మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 39 అడ్డం ప్రదేశము చోటు. 2 అక్షరాలు రావాలన్నారు.
మనకు ఊ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తావు సరిపోతుందండి. తర్వాత 4 నిలువు ఉద్యోగం చేస్తే వచ్చేది 2 అక్షరాలు రావాలన్నారు. జీతం సరిపోతుందండి. మనకు జీ మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 9 అడ్డం నారదుడి చేతిలో ఉండేది 3 అక్షరాలు రావాలన్నారు. తంబూరా సరిపోతుందండి. మనకు మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 5 నిలువు శివభక్తులు నుదుట ధరించేది 3 అక్షరాలు రావాలన్నారు. విభూది సరిపోతుందండి. మనకు విభూ మొదటి 2 అక్షరాలుగా ముందే వచ్చేసింది. తర్వాత 13 అడ్డం పగలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దివము అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. దినము అని కూడా రాయొచ్చు, కానీ దివము అని రాస్తేనే మనకు మిగతా ఆధారాలు వస్తాయండి. తర్వాత 10 నిలువు నిశ్శబ్దానికి తల తెగింది 3 అక్షరాలు రావాలన్నారు. అంటే నిశ్శబ్దంలో తల తెగింది అంటే నీ తీసేస్తే శబ్దము అండి. శబ్దానికి పర్యాయపదం రాయమన్నారు. శబ్దానికి పర్యాయపదము రవము సరిపోతుందండి. ఇక్కడ మనకు రా వా మొదటి 2 అక్షరాలుగా ముందే వచ్చేసింది. తర్వాత 18 అడ్డం వృద్ధాప్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముది సరిపోతుందండి. తర్వాత 14 నిలువు స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ముది మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి ముదిత సరిపోతుందండి. తర్వాత 12 నిలువు స్వాతి డాష్ సినిమాలో కమల్ది అమాయకుడి పాత్ర 2 అక్షరాలు రావాలన్నారు. అంటే ఏ సినిమాలో కమల్ హాసన్ గారిది అమాయకుడి పాత్ర అని అర్థం అండి. స్వాతి ముత్యం సరిపోతుందండి. సో 12 నిలువు ముత్యం అని రాస్తే చాలండి. తర్వాత 16 అడ్డం నిజమే అటు నుంచి 2 అక్షరాలు రావాలన్నారు. సత్యం సరిపోతుందండి. మనకు త్యం ముందే వచ్చేసింది, కానీ అటు నుంచి అన్నారు కాబట్టి 16 అడ్డం మనకు త్యం సా అని వస్తుందండి. తర్వాత 17 నిలువు యోగులు ఈ స్థితిలోకి వెళ్తూ ఉంటారు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సమాధి సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం బదులు ఇంగ్లీష్ చేంజీ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మారు సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం ఎదురించు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ధీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధీజరం సరిపోతుందండి. ఇక్కడ నేను ప్రతి ఆదివారం పదకేలి పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో ధీజరం అంటే ధిక్కరించు, ఎదిరించు అర్థం వస్తుందని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పద వినోదం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 22 నిలువు పేరడీ కవి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ముద్దు పేరు 3 అక్షరాలు రావాలన్నారు. జరక్ శాస్త్రి గారు అని పేరండి. జలసూత్రం రుక్మిణి గారికి. ఆయన కలం పేరు రుజక్ అండి. మనకి ఇక్కడ జా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి రుజక్ అని రాస్తే మిగతా ఆధారాలకు సరిపోతుందండి. తర్వాత 26 నిలువు ముసల్మానుల పర్వదినం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంజాన్ సరిపోతుందండి. తర్వాత 30 నిలువు మన్మథుడి భార్య 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రతీదేవి సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం దుప్పటి లాంటిదే అటు నుంచి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రజాక్ అన్న పదం మనం 22 నిలువు 26 నిలువు 30 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 41 అడ్డం ముంబైలోని పెద్ద మురికివాడ 3 అక్షరాలు రావాలన్నారు.
మనకు వి మూడో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ధారవి సరిపోతుందండి. తర్వాత 38 నిలువు తోక తెగిన బ్రహ్మ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి విధాత సరిపోతుందండి. కానీ తోక తెగిన అన్నారు కాబట్టి తా రాయకూడండి, విధా సరిపోతుందండి 38 నిలువు. తర్వాత 37 అడ్డం అర్థ గౌరవానికి ప్రసిద్ధుడు 3 అక్షరాలు రావాలన్నారు. భారవి సరిపోతుందండి. మనకు వి మూడో అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 34 నిలువు కంటిలో ఉండే రేఖ 2 అక్షరాలు రావాలన్నారు. శరా సరిపోతుందండి. మనకు రా రెండో అక్షరంగా ముందే వచ్చేసింది. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 33 అడ్డం ఏరు లాంటిదే అటు నుంచి 4 అక్షరాలు రావాలన్నారు. సెలయేరు సరిపోతుందండి. మనకు సే ముందే వచ్చేసింది కాబట్టి. తర్వాత 28 నిలువు మెడతలు 4 అక్షరాలు రావాలన్నారు. శలభాలు సరిపోతుందండి. ఇక్కడ మనకు లా భా ముందే వచ్చేసినాయి కాబట్టి. తర్వాత 40 అడ్డం కష్టాలు 3 అక్షరాలు రావాలన్నారండి. మనకు లు మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి బాధలు సరిపోతుందండి. తర్వాత 24 నిలువు అక్కినేని వాణిశ్రీల సూపర్ హిట్ తడబడింది 5 అక్షరాలు రావాలన్నారండి. అక్కినేని గారు వాణిశ్రీ గారు నటించిన బంగారు బాబు సినిమా పేరు ఇక్కడ సరిపోతుందండి. కానీ తడబడింది అన్నారు కాబట్టి బంగారు బుబా అని వస్తుందండి ఇక్కడ మిగతా ఆధారాలకు సరిపోయేటట్టుగా. తర్వాత 24 అడ్డం ఖైదీ పట్టుబడ్డవాడు 2 అక్షరాలు రావాలన్నారు. బందీ సరిపోతుందండి. మనకు బమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 20 నిలువు మమతా బెనర్జీ డాష్గా సుప్రసిద్ధులు 2 అక్షరాలు రావాలన్నారు. దీదీగా సుప్రసిద్ధులు అండి. దీదీ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 27 అడ్డం తలగుడ్డ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి పాగా సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం దబాయింపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా బు మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి రుబాబు సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం పద వినోదం 891 పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.